10th 3 సెక్షన్స్. యావరేజ్ ఎంత ఉంది స్ట్రెంత్? 600 సెక్షన్ పరంగా ఎంతమంది ఉన్నారు పిల్లలు? సెక్షన్ బంగ్ 45 ఉంటారు. 45. నమస్కారం అమ్మా, బాగున్నారా? 120 మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సార్. ఎంఈఓ బాగున్నారమ్మా? 120 3 క్లాసెస్ 120. 6th ఎక్కడి నుంచి? 6th పైన 2 సెక్షన్స్ కింద ఒక సెక్షన్ పెట్టాను. పైన 7th 8th పైన 8th పైన. మీ రూమ్ ఎక్కడమ్మా? రెండేళ్ళు. బ్యాగ్స్ ఇంకా రావాల్సి ఎన్ని ఉన్నాయి? అన్నీ వచ్చేసినాయేనా? తల్లిదండ్రులది ఆధార్ తీసుకుంటున్నారా? వాళ్ళది తమ్ ఇంప్రెషన్. మామూలు తంబు అన్ని ఒకేసారి వేయమన్నారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఇది అయిపోతానే నేను తంబుకు స్టార్ట్ చేశాను. డిస్ట్రిబ్యూషన్ చేయడము తంబు ఇవ్వడం. ఓకే. తమ్ ఇంప్రెషన్ తల్లిదండ్రులు ఎప్పుడు ఇప్పించుకుంటారు మీరు? పిల్లవాడిని తీసుకుంటాం సార్. పిల్లవాడిని పడకపోతే తల్లిదండ్రులు తీసుకుంటాం. అన్నీ ఇచ్చిన తర్వాత తీసుకోమన్నారు. అన్ని ఇచ్చిన తర్వాత తీసుకుంటాం. అందుకని ఒక్కొక్కసారి కష్టం అని అయిపోతానే అన్నీ ఒకేసారి ఇచ్చేసి చేసుకోండి. ఇది ఫైనల్ సార్. అది ఫైన్. తీసేసుకుంటాం. యుద్ధం వల్ల కొంచెం లేట్ అయింది అన్నీ వచ్చేది. ప్లాస్టిక్ షార్టేజ్. బుక్స్ అయితే ఫస్ట్ వచ్చేసి బుక్స్ వచ్చేసినాయి, ఇది కొంచెం లేట్. కాబట్టి ఇంకో మాకు ప్రాబ్లం రాదు. కూర్చోండి. సరిపడా క్వాంటిటీ వస్తుందమ్మా? షార్ట్ మీరు కూర్చోవాలి, తెలియదు మీ కూర్చో, నాదిగా దరమ్మా దామ్మా. కలెక్టర్ గారు కమ్ కూర్చోండి సార్ ప్లీజ్. 29 మెంబర్స్ ఉన్నారు. ముగ్గురు రిటైర్ అయ్యారు సార్. వాళ్ళ ప్లేస్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద అయిపోయిందా? వచ్చారు సార్. అయిపోయింది వర్క్ అడ్జస్ట్మెంట్? అయిపోయింది సార్, వచ్చారు, జాయిన్ అయ్యారు. ఏమో మొత్తం రిపోర్ట్ చూస్తే ఎన్రోల్మెంట్ కూడా ఇయర్ పడింది. లాస్ట్ ఇయర్ 609, ఈ ఇయర్ 599. 10 మంది పడ్డారు. కారణం ఏంటమ్మా? కారణం అంటే సార్ హాస్టల్స్కు ఆల్మోస్ట్ జాయిన్ అయ్యారు సార్ పిల్లలు. మళ్ళీ ఒక 15 దాకా 20 టీసీస్ ఫ్యామిలీస్ షిఫ్ట్ అయ్యారు సార్. అదొక రీజను. హాస్టల్ మన కేజీబీవీ పిల్లలు మోస్ట్లీ దానికి ఇంట్రెస్ట్ చూపుతా అంటే నేనే వెళ్తే మంచిది అనేసి కేజీబీవీకి వెళ్ళారా? వాళ్ళు మాకు జంగంపేట అనే ఒక ఊరు ఉంది సార్. వాళ్ళు వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్తారు సార్. వాళ్ళు పిల్లల్ని వదిలేస్తారు, కేరింగ్ ఉండదు. మేము వదులుతాం మేడం అని అంటే అట్లా కేజీబీవీలకు ఒక 5-6 మంది పిల్లలు. కొంతమంది హాస్టల్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావడం వల్ల ఫ్యామిలీ ఇంకా కొన్ని ఇంకా ఉంది సార్. టైం అడ్మిషన్స్ జరగచ్చు అని మేము అనుకుంటున్నాం. అయితే జాయిన్ అయ్యి వెళ్ళారు సార్ హాస్టల్. ఇప్పుడు మీకు ఈరోజు పిల్లల అటెండెన్స్ ఎంత ఉండే? 502. అంటే 97 మంది రాలా. ఎంత తక్కువ ఉంది ఏంటి అటెండెన్స్? ఎందుకు అట్లా అవుతుంది? వాళ్ళు అదే ఊర్లోకి పోవడము, ఫీవర్స్ అట్లా అది సార్ రీజన్. అంటే 1-2% ఉండాలి కానీ 15% ఎట్లా ఉంటుందమ్మా? 500 510 అలా వస్తారు సార్. మళ్ళీ ఈరోజు వచ్చినా రేపు వస్తుంది సార్. అట్లయితే కొంచెం మాకు మెయిన్ జంగంపేట ఏరియాలో పిల్లలు వాళ్ళు వ్యాపారం పొద్దునే వెళ్ళిపోతారు సార్. వాళ్ళు పిల్లలు బడికి పంపిస్తామని అంటారు, వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. అది కొంచెం మాకు డ్రాబ్యాక్ సార్. అది కొంచెం వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారంటే మళ్ళీ వస్తారు. రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఆల్మోస్ట్ అలా ఉంటారు. ఇది ఒక యాక్షన్ ప్లాన్ పెట్టాలి కలెక్టర్ గారు. ఈ యాబ్సెంటిజం పైన పిల్లలకి మనం బాగా బోధన చెప్పాలంటే ఏంటంటే మనకి పిల్లలు రాకపోతే కొంచెం ఇష్యూ ఉంది. డిఓ గారు లేరమ్మా? ఎంఈఓ గారు ఎక్కడ ఉన్నారు? రామ్మా, ఇటు వస్తారా? ఇట్లా కూర్చోమ్మ, కొంచెం కూర్చోం రామ్మా. ఎందుకంటే మన స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన చాలా వెనుకబడి ఉన్నాం. మీరు చూస్తే మనకి ఎస్ఎస్సి పాస్ రేట్ కొంచెం మెరుగుపడుతున్నా లాస్ట్ ఇయర్ ఇంకనే ఇంప్రూవ్ అయ్యాం. 9% ఇంప్రూవ్ అయ్యాం. స్టేట్ యావరేజ్ కన్నా వెనుకబడి ఉన్నాం. ఇంకో ప్రాబ్లం నాకున్న సమాచారం
కొంచెం ఎందుకో కానీ అటెండెన్స్ వీక్గా ఉంది, టీచర్ అటెండెన్స్. ఇప్పుడు ఒకటి, ఉపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా మేము ఈరోజు రాలేకపోతున్నాం అంటే అది ఆటోమేటిక్గా లీప్ యాప్లో పెడతారు, అది మీకు వస్తుంది, డిఓ గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అదే హెచ్ఎం గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అది కాకుండా తక్కువ ఉంది అటెండెన్స్, అది కొంచెం మీరు రివ్యూ చేసుకోవాలి. మీరు ఒకసారి క్లస్టర్ మీటింగ్స్ ఉంటాయి కనుక క్లస్టర్ మీటింగ్స్లో మీరు మాట్లాడాలి. అంటే దిస్ ఈజ్ వితౌట్ ఎక్స్క్యూజ్ అబ్సెంటిజం, అది కరెక్ట్ కాదు. సో ఎవరన్నా రాలేకపోవచ్చు, ఆరోగ్యరీత్యా కుటుంబం రీత్యా ఏదో ఒకటి ఉంటుంది, కాదని నేను అనట్లా. కానీ ఇది పర్మిషన్ లేకుండా అబ్సెంటిజం ఇంత ఉండకూడదు. లాస్ట్ ఇయర్ యావరేజ్ 81%, మీ డేటానే అంతా. ఇప్పుడు యాప్ చేస్తాం కదా, టెక్నాలజీలో తెలిసిపోతుంది. అసలు యాక్చువల్ ల్యాప్టాప్ తీసుకొస్తే డాష్ బోర్డ్ చూపించేసి ఉండే స్కూల్ది. ఓపెన్ చేయండి, ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి అమ్మా. ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా మన పిల్లలు వెనకబడి ఉన్నారు. అంటే పిల్లలు ఒక పక్కన టైంకి రావాలి, అది గ్యాప్ ఉంది మనకి. అంటే మీరు అన్నట్టు అటెండెన్స్, అది మీరు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుందా లేదో స్టడీ చేసి అవసరమైతే ఐవీఆర్ఎస్ చేద్దాము, ఒక మెకానిజం చేద్దాం. కానీ ఇంత పూర్గా ఉండకూడదమ్మా. అటెండెన్స్ ఉంది, టీచర్ అటెండెన్స్ కూడా పూర్గా కొంచెం మానిటర్ చేసుకోండి. చెప్పమ్మా. టీచర్ అటెండెన్స్ అంటే తనకు లాగిన్లో హెచ్ఎం గారికి లాగిన్లో వచ్చింది. టీచర్ అటెండెన్స్ ఎందుకు రెక్టిఫై చేసుకుంటాం? మీరు చెక్ చేయండి అమ్మా. మీకు ఇప్పుడు డాష్ బోర్డులు ఇచ్చేసాం, మీ లాగిన్ కింద పాఠశాలలు అన్నీ ఉంటాయి కదా. మీరు అది మొన్న డిఓలకి నేను కాన్ఫరెన్స్ పెట్టా, వాళ్ళు వచ్చిన తర్వాత మీతో మాట్లాడారా? అది ఒకసారి మీరు స్టడీ చేయాలమ్మా. రెండోది మీరు చూస్తే మీకు టీచర్ స్టాఫింగ్ పెద్ద ఇష్యూ కాదు, మీ ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మీరు కూర్చుని మీటింగ్లు పెట్టాలి. రెండోది మీరు కూడా ఏంటంటే గత 90 రోజుల్లో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది, ఫీడ్బ్యాక్ ఓన్లీ 21 రోజులు ఇచ్చారమ్మా. నామినేటెడ్ టీచర్ ఓన్లీ 21 out of 90 days ఇచ్చారమ్మా. లాస్ట్ 90 days చూస్తున్నానమ్మా. కొంచెం అది మీరు ఫోకస్ చేయండి అమ్మా. ఎందుకంటే నాకు మిడ్ డే మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్ పెంచాలనేది మా లక్ష్యం. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ మనకి వెరీ ఇంపార్టెంట్. వీ వాంట్ టు స్ట్రెంథెన్ న్యూట్రిషన్, దానికి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో మీరు నాకు ఫీడ్బ్యాక్ మెకానిజం కరెక్ట్గా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఫీడ్బ్యాక్ రావట్లేదు, అది నేను చెక్ చేసుకుంటాను. మీరు మోటివేట్ చేసుకోవాలి. మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ 24వ తారీఖు ఉంది, దానికి మీరు రెడీ అవ్వాలి. పీటీఎం ఉంటుంది, మీరు రెడీ అయ్యి ఆ రోజు తల్లిదండ్రులు కూడా యాప్ డౌన్లోడ్ చేయించుకుని లీప్ యాప్, ఎందుకంటే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా వాళ్ళ పిల్లలు పర్ఫార్మెన్సు అటెండెన్సు అన్నీ యాప్ ద్వారా వస్తుంది. సో అది కొంచెం శ్రద్ధ పెట్టాలి, మీరు కొంచెం యాప్ డౌన్లోడ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నాకు మీరు ఈ ఇయర్ నా సైడ్ నుంచి మీకు కావాల్సింది లెర్నింగ్ అవుట్కమ్స్ మీరు ఇంప్రూవ్ చేయాలమ్మా. మీరు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే అకాడమిక్ విషయంలో మనం వెనకబడి ఉన్నామమ్మా. కాబట్టి మీకు నోట్ ఇచ్చేసి వెళ్తాను, నాకు నో ప్రాబ్లం, ఇది ఇచ్చేసి వెళ్తాను. మీకు మార్క్ చేసాను మీకోసం, అది చేయండి. రెండోది మనం ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం. మనం అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు పిల్లల్ని మీరు మేట్రిక్స్ వేసుకుని ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు. పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఎవరు వెనకబడి ఉన్నారు మీకు మొత్తం ఎస్ఎస్సి నాకన్నా బాగా మీకు తెలిసిపోతుందమ్మా. ఎందుకంటే పిల్లలు మన స్కూల్ సిస్టమ్ నుంచి వచ్చినవారు, టీచర్లు అందరూ తెలుసు. ఇప్పుడు శ్రీధర్ గారి బాగా చదువుతాడు, లోకేష్ స్లో అనేది. సో లోకేష్ ఏ సబ్జెక్ట్లో స్లో ఉన్నాడు. సో అప్పుడు ఆ టీచర్ కొంచెం శ్రద్ధ పెట్టి ఈవినింగ్ ఒక ½ an hour హోంవర్క్ ఇచ్చి, ఆ హోంవర్క్ ఇచ్చి రేపు బాబు నువ్వు రేపు చేసుకుని రానా అని చెప్పాలి. సో స్టడీ క్లాసెస్ ఒకటి స్టార్ట్ చేశారమ్మా, మీరే స్టార్ట్ చేశారా? కొంచెం మీరు శ్రద్ధ పెట్టమ్మా. నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని డివైడ్ చేయండి. అంటే బాగా చదువుతున్న పిల్లల్ని ఇంకో రకంగా ఛాలెంజ్ చేయాలి మనం. ఏ పిల్లలైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి రెమెడియల్ ఎక్కువ పెట్టాలి. వాళ్ళు కొంచెం బ్రిడ్జ్ మెటీరియల్ అవసరం అయితే తెప్పించుకొని మన డిఓ గారికి మీరు చెప్తే విల్ సెండ్ మెటీరియల్. ఆ బ్రిడ్జ్ మెటీరియల్ కూడా చెప్పి ఈ 10th class ఎగ్జామ్స్ది రిజల్ట్స్ మనం పెంచాలి, అవుట్కమ్స్ పెంచాలి. సబ్జెక్ట్ వారికి వెళ్ళండి అమ్మా, సబ్జెక్ట్ వారికి వెళ్ళి లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇంకా చాలా వెనకబడి ఉన్నారు మీరు. మీకు ఎటుకో మీ లీప్ యాప్లో వచ్చేస్తుంది కదా టీచర్ అటెండెన్స్, అదే డేటా నేను సెంట్రల్లీ చూస్తున్నా. ఇది లాస్ట్ 1 year అమ్మా, ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు లేటెస్ట్ డేటా ఓపెన్ అయింది, స్కూల్ ఓపెన్ అయింది.
చూడు మీది స్టూడెంట్ అటెండెన్స్ 74% అమ్మా ఈ ఇయర్. అదొక్కటి కొంచెం సార్ పెంచడానికి మీరు మొత్తం దాంట్లో మీరే లోవెస్ట్.